వెల్కమ్ బ్యాక్. భారత్ పాక్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. సరిహద్దులో పాక్ చేసిన డ్రోన్ దాడుల్ని ఎవరు ఊహించని విధంగా ప్రతి దాడులు చేస్తోంది. భారత్ సైనిక స్థావరాల్ని టార్గెట్ చేసి తీవ్రంగా దెబ్బ కొడుతోంది. పాక్లోని ముఖ్యమైన ఎయిర్ బేస్లపై బాలిస్టిక్ మిజైల్స్తో దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంటోంది. అయితే ఈ సమయంలోనే G7 దేశాలు కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. రెండు దేశాలు కూడా సంయమనం పాటించాలి అని కోరుతున్నాయి. ఒకవైపు పహల్గామ్ ఘటనను ఖండిస్తున్నామని కూడా తెలపడం జరిగింది. ఇక దీనికి సంబంధించి మాట్లాడితే మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు రెడీగా ఉన్నారు. నమస్తే సార్. సార్, అంటే G7 దేశాలు స్పందించాయి. ఒకవైపు పహల్గామ్ ఘటనను ఖండిస్తూ రెండు దేశాలు సంయమనం పాటించాలి అని చెప్తున్నారు. యుద్ధ వాతావరణం మంచిది కాదు అని చెప్తున్నారు. మరి పహల్గామ్కి సంబంధించి ఇప్పటివరకు కూడా పాకిస్తాన్ ఎలాంటిది అడ్మిట్ చేయకుండానే కాలు దూవుతోంది కయ్యానికి. మీరేం చెప్తారు? ఒకటి, మనకి ఎప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది పాకిస్తాన్తో? చాలా మంది 1947లో స్టార్ట్ అయిందని అంటున్నారు. కానీ నేను ఎప్పుడు స్టార్ట్ అయిందని చెప్తున్నా, 1931. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళ మైండ్లో పెట్టారో, మీరు వేరే 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 దేశాలు అన్నారు. బ్రిటన్ మన పరిపాలించేవారు, మీకు వేరే ఎలక్టేట్ అని, మీరే ఒక ఎలక్షన్లో మీరే చేయాలి ఓట్లు, అది వేరే చేస్తారు. ఎంత పునాది ఉన్నది ఇది. సింపుల్గా ఇది నిన్న మొన్న స్టార్ట్ అవ్వలేదు. పహల్గామ్ ఏప్రిల్ 20 నుంచి మనకి పాకిస్తాన్కి యుద్ధం స్టార్ట్ అవ్వలేదు. దాదాపు 100 సంవత్సరాలు బట్టి అవుతుంది. డైరెక్ట్గా 1947 నుంచి అవుతుంది. 1947 నుంచి రోజు మనతో పాక్ యుద్ధమే. ఈవేళ వరకు ఒక్క డే రెస్ట్ లేదు. దానివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే, మన సైన్యాలు చాలా బెస్ట్ సైన్యాలు ప్రపంచంలో. బ్యాటిల్ టెస్టెడ్ అంటారు, అంటే యుద్ధంలో అస్తమానం పాల్గొన్న వాళ్ళు. మిగతా సైన్యాలు ఎలాంటి వాళ్ళు? వాళ్ళ డ్రాయింగ్ రూమ్లోనూ రెజిమెంటల్ సెంటర్లో కూర్చుని తినటం అంతే. బ్రిటన్ ఆర్మీ ఉన్నది, వాళ్ళు ఎక్కడ యుద్ధానికి వెళ్ళలేదు. 75 సంవత్సరాలు ఏదో కొద్దిగా 20 సంవత్సరాల క్రితం వెళ్ళారు, బయటకు వచ్చేసారు కొరియా నుంచి. ఆస్ట్రేలియా ఏం యుద్ధం చూడలేదు. అమెరికా చూస్తాం, అప్పుడప్పుడు యుద్ధం చూస్తాను, అమెరికా గొప్పగా చూస్తాను. జపాన్ ఎక్కడ యుద్ధానికి వెళ్ళలేదు, కొరియా యుద్ధానికి మానేశారు. సో అందువల్ల మనం బ్యాటిల్ టెస్టెడ్ సైన్యం ఉన్నది, తట్టుకుంటుంది. ఒక పక్కన చైనాను తట్టుకుంటుంది, ఒక పక్కన పాకిస్తాన్ తట్టుకుంటుంది. మన సైన్యాలు వాళ్ళకి మనం సపోర్ట్ సరిగా చేసేవా లేదా, వాళ్ళని పెంచేవా లేదా, ఇవన్నీ వచ్చే 10 రోజుల్లో మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మనం డిబేట్లో ఏమంటున్నాం, మీరేమన్నారు, ఇలా చేశారు పహల్గామ్ అని ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకుంటారు? వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ తీసుకెళ్తాం. అంటే పుల్లారావు గారు, మీరు అంటున్నారు ఈ యుద్ధం పహల్గామ్ ఘటనతో స్టార్ట్ అయిందైతే కాదు, ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. నిజంగా చెప్పాలంటే 1947 నుంచి కూడా అదే వాతావరణం ఉందని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఏవైతే G7 కంట్రీస్ కానీ, వరల్డ్ వైడ్గా ఉన్న కంట్రీస్ కానీ పాకిస్తాన్ ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది అనే దానిపైన అయితే అవగాహనకైతే ఉంటాయిగా. వాళ్ళు సీరియస్ కాదు కదా. వాళ్ళు సీరియస్ అయితే నన్ను IMF లోన్ ఆప్ చేస్తున్నావు, యుద్ధం ఆప్ చేయంటే ఆగిపోతున్నాయి. వాళ్ళు చేయలేదు కదా, వాళ్ళు చేయలేదు కదా. మీరు మర్చిపోవద్దు. మీరు ఒక సెన్సు, మన స్నేహితులే మన ఇబ్బందుల్లో పడితే ఆనందపడతారు. మన సమాజంలో, మన కుటుంబాల్లో, మన స్నేహాల్లో, దేశాల మధ్యన అంతే కదా. రాజకీయ పార్టీలు అందరూ కూర్చుంటారు, ఒక పార్టీలో ఒకరికొకరే విరోధులు. అందువల్ల వాళ్ళు క్లియర్గా పాకిస్తాన్ ఆప్ చేయి ఊరుకోం అంటే అయిపోయింది. ఎంతగా ఆ మొత్తం ఆ వీసాలు క్యాన్సిల్ చేస్తారు పాకిస్తాన్. వాళ్ళు తిరిగేది బ్రతికేది ఇతర దేశాల్లో అంతే. అక్కడ పని చేయలేదే. మాట సహాయం నేను చేస్తాను, మీరు చేస్తారు, చేయలేదే. ఎందుకు చేయలేదు? అంటే పాకిస్తాన్ ఇండియాతో వ్యవహరించిన రీతిలో ఏ కంట్రీతో కూడా వ్యవహరించదు, అంతే కదా సార్? అంతే, కరెక్ట్. అది మళ్ళీ వాళ్ళు పాకిస్తాన్ వాడుకున్నారు. ఇప్పుడు రష్యన్స్ మీద వాడుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో 45 సంవత్సరాలు యుద్ధం జరిగింది, మర్చిపోదు. 1980 నుంచి 2020 వరకు అటు పాకిస్తానే వాళ్ళకి ఎంట్రన్స్, ఇంకో దేశం లేదు వెళ్ళటానికి దారి. వాళ్ళందరికీ ఎన్నో సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వానికి ఒకటే పని, ఒకే దేశం భారతదేశం. మనకి 100 దేశాలతో వ్యవహారం ఉన్నది. ఎందుకంటే విరోధులతో డీల్ చేస్తాం, చైనాతో డీల్ చేస్తాం, పాకిస్తాన్తో డీల్ చేస్తాం, బంగ్లాదేశ్తో డీల్ చేస్తాం. అన్ని ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి. అందువలన వాళ్ళు అలర్ట్గా ఎక్కువగా ఉంటారు, మనం తిరిగి ఉండాలి. అంటే మనం లేవా అని మీరు తప్పకుండా ఉన్నాం, సాధిశక్తులతో ఉన్నాం. కానీ అనుకున్న అవుట్కమ్స్ వస్తాయని ఎవరు అనుకోకూడదు. నేను చాలా ఆబ్జెక్టివ్గా చెప్పేది ఏంటంటే, మన దేశం చాలా థ్రెట్స్తో ఉన్నది. ఆ థ్రెట్స్ గురించి ఎవరు మాట్లాడట్లేదే రాజకీయ పార్టీలు. ఇప్పుడు బీజేపీ మాట్లాడుతుంది, కాంగ్రెస్ మాట్లాడుతుంది, నోడు. మిగతా పార్టీలు ఎవరు ఎత్తట్లేదే. మాకేమిస్తావు, మా వాటాకి ఏమిస్తావు, మాకెంత ఫ్రీ ఇస్తావు, అంతేనా?
నేను చెప్పేది చాలా మొండిగా చెప్తున్నా. కాదని చెప్తే నేను వెనక్కి వెళ్ళిపోతాను. సో ఎస్ ఐఎమ్ రాంగ్ అని. అక్కడ పాకిస్తాన్లో ఆ గొడవే లేదు. 20% జనం చూసుకుంటారు. ఎస్టాబ్లిష్మెంట్ పై తరగతి, మిగతా వాళ్ళని జంతువుల్లాగా బ్రతకమంటారు. రోడ్ల మీద చచ్చిపోయినా లెక్కలేదు, వరదలు వచ్చినా ఏం చేయదు, అలా పోతారు అంతే. జనం అది అందరు చూస్తున్నాం. అందువల్ల మన దేశానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇవన్నీ సహించాలి. G7 దగ్గరికి వెళ్ళి మీరేం మాట్లాడలేను అని చెప్పలేం. వెనుక చెప్పారు, సీక్రెట్గా ఏమైనా చెప్తున్నారా పాకిస్తాన్ మీద మనకు తెలియదు. మరి అన్నీ చూసుకోవాలి. మెల్లిగా మనం ఇతర వాళ్ళ మీద అపీల్ అవ్వాలి, కానీ వాళ్ళ మీద ఆధారపడుకోవాలి. ముఖ్యంగా G7 కాదు, G20 కాదు, G77 కూడా ఉన్నది. అది కాదు, మనం చూసేది మన బలం ఎంత, మనం ఎంత పెట్టుబడి పెట్టాం. అంటే ఐఎంఎఫ్ గురించి కూడా మీరు ఇంతకుముందు మాట్లాడారు. అంటే దానికి ఆల్రెడీ భారత్ చెప్పడం జరిగింది. అంటే మొత్తం కూడా ఫండ్స్ అన్ని కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి పాకిస్తాన్ వినియోగిస్తుంది, కాబట్టి ఎలాంటి లోన్స్ గ్రాంట్ చేయొద్దు అని చెప్పింది. ఇప్పుడు యుద్ధ వాతావరణం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో లోన్ గ్రాంట్ అవ్వడాన్ని మనం ఎలా చూడాలి? ఇలా అప్పు మీద వడ్డీ, అప్పులు చాలా ఉన్నాయి వాళ్ళకి. వరల్డ్ బ్యాంక్ అప్పులు తీసుకున్నారు, IMF నుంచి అప్పులు తీసుకున్నారు, పెద్ద పెద్ద అమెరికన్ బ్యాంక్స్ నుంచి అప్పులు తీసుకున్నారు. ఆ వడ్డీ కట్టడానికి ఈ డబ్బు IMF పాకిస్తాన్ జనం తినేమని ఇవ్వలేదు. ఈ డబ్బు తిన్నగా వచ్చాక పాకిస్తాన్ ఖజానాకి ఆ వడ్డీలు కట్టుకుంటా. అది ఎందుకంటే వాళ్ళు ఉన్న బాకీలు బ్యాడ్ డెట్స్ అయిపోయినాయి అనకుండా వాళ్ళు కూడా ఇచ్చేది దీనికి వడ్డీ కట్టుకోమని ఇస్తున్నారు. ఆ వడ్డీ కట్టుకోకపోతే ఏమవుతుందంటే పాకిస్తాన్ని ఒక ఇన్సాల్వెంట్ దేశం డిక్లేర్ చేస్తారు. కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇతర దేశాలు అప్పులు ఎవరంటే వాళ్ళకి అప్పు బయట కూడా ఇవ్వట్లేదు, ఇన్వెస్ట్మెంట్ కూడా ఏం లేదు పాకిస్తాన్లో. పెద్ద ఇంపాక్ట్ ఉండదు. అది అప్పు తిరిగి ఇచ్చారు. దీనికి ఆ డబ్బు ఏదైతే $1 బిలియన్ వచ్చిందో పాకిస్తాన్ అకౌంట్కి రేపే వెళ్ళిపోతుంది మళ్ళీ IMFకి, వరల్డ్ బ్యాంక్కి. సో అంతే, అది రోల్ ఓవర్ అంటారు. అంటే తిప్పుతున్నారు. నేను మీకు ₹1,00,000 బాకీ, మీకు కట్టలేదు, మీరు నాకు ₹1,00,000 అప్పిస్తారు, నేను కట్టేస్తాను నా బాకీ అంతే. మీకు చూస్తున్నారు కదా, రైతాంగాన్ని కూడా అలాగే అవుతాయి. ఆ ప్రైమరీ బ్యాంక్స్ ఉన్నాయి కదా, ఒరే బాబు నువ్వు అప్పు కట్టలేవు, వడ్డీ కట్టేయి అంటాను అంతే. ఆ వడ్డీ కడతా పోతాను. అది పాకిస్తాన్ పరిస్థితి. ఎస్, అంటే పెంటపాటి పుల్లారావు గారు, ఇప్పటి వరకు కూడా భారత్ పాకిస్తాన్ చేస్తున్న దాడుల్ని తిప్పికొడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే వార్ డిక్లేర్ కానీ ఇప్పుడు మనకు అప్రకటిత యుద్ధం జరుగుతుందని అనుకోవచ్చు. ఒకవేళ భారతే నిజంగా టార్గెట్ చేస్తే ఎలా ఉంటుంది? చెప్పలేం. నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక రిటైర్డ్ జనరల్ లాగా, రిటైర్డ్ కర్నల్ లాగా వాళ్ళకున్న నాలెడ్జ్ వేరు, ఎక్స్పీరియన్స్ వేరు. నేను చెప్పేది అబ్జర్వేషన్, స్టడీ, 45 సంవత్సరాల స్టడీ చూసి, స్టడీ చేసి, ఫాలో చేసి చెప్తున్నా. తప్పు అవ్వచ్చు, పెంటపాటి పుల్లారావు తప్పు చెప్పేదని మీరు తిరిగి చెప్పచ్చు. కానీ ఈవేళ ఎలా చూడొచ్చు, వాళ్ళ బలం ఏమున్నదో మనకు తెలియదు కదా. మనం లాస్ట్ పాకిస్తాన్తో ఎప్పుడు దెబ్బలాడాం? 2001, 2002లో దెబ్బలాడాం. కార్గిల్ అనే గురించి 1000 మంది మన వాళ్ళు చచ్చిపోయారు, 1000 మంది. అప్పుడు 22 సంవత్సరాల్లో మొత్తం ప్రపంచం మారిపోయింది. 22 సంవత్సరాల క్రితం డ్రోన్స్ ఉండేవి కాదు. 22 సంవత్సరాలు పాకిస్తాన్కి సబ్మెరీన్స్ ఉండేవి కాదు. 22 సంవత్సరాల క్రితం చైనా ఇంత డెవలప్ అవ్వలేదు. చైనా ఈవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చైనా ప్రపంచానికి నంబర్ 1 ఉన్నది, మీకు తెలుసు కదా. మొత్తం వాళ్ళు చేసే కార్లు డ్రైవర్లు లేకుండా ఎక్కువ కొంటున్నారు. మొత్తం అడ్వాన్స్ చైనాలో ఉంది. అదంతా సాయం చేస్తున్నారు కదా పాకిస్తాన్కి. సో మనకి రాబోయే రోజుల్లో తెలియపోయేది ఏంటంటే, పాకిస్తాన్ నిజంగా ఎంత బలం పడింది, పాకిస్తాన్ బలం చైనా అని మీరు చెప్తున్నారు. ఇన్ కేస్ ఇప్పుడు ఇండియాతోని డైరెక్ట్గా అయితే ఎప్పుడు కూడా పోరాడిన సందర్భాన్ని మనం చూడట్లేదు. ఇన్ కేస్ చైనాతోని ఎలాంటి సంబంధాలు ఉంటే చైనా సపోర్ట్ పాకిస్తాన్కి కట్ అవుతుంది? ఎలాంటి సంబంధాలు ఉండనా చైనా ఇప్పుడు కట్ చేయదు. చైనా దివాలా ఎత్తి కష్టాలు వస్తే అప్పులు ఇవ్వటం వాళ్ళకి తగ్గిస్తాయి. ఎందుకంటే పాకిస్తాన్ 1962 మనకి డైరెక్ట్గా చైనాతో అటాక్ చేశారు, మనం ఓడించారు. మనం తయారవ్వలేము. అప్పుడు శాంతి 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 అని మహాత్మా గాంధీ గారి పద్ధతి మీద ఉన్నాం. అప్పటి నుంచి మనం తయారవటం వచ్చాం. అప్పటి నుంచి పాకిస్తాన్ వాడి వాళ్ళు మన మీద తోస్తున్నారు. ఇప్పుడు భారతదేశానికి ఒక దేశం పాకిస్తాన్ లాగా ఉండి చైనా మీద తోస్తే మనకేం గొడవ లేదు. వాళ్ళకి డబ్బు కావాలి సైన్యానికి, చైనా డబ్బు ఇస్తుంది, గన్స్ ఇస్తుంది, ప్లేన్లు ఇస్తుంది, కార్లు ఇస్తుంది, జీప్స్ ఇస్తుంది, అన్నీ ఇస్తుంది, తిండి పెడుతుంది, ఆర్మీకి ఏం కావాల్సి అది చేస్తుంది. వాళ్ళు డబ్బులు పెడుతున్నారు. సో చైనాకి నష్టం లేని పని. భారతదేశానికి స్థిరత లేకుండా చైనా చేస్తుంది. స్థిరం అంటే
ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు యుద్ధం లేకుండా భారతదేశం ముందర వెళ్ళిపోతే అందరినీ అడ్వాన్స్ అయిపోతుంది భారతదేశం అన్ని దేశాలకి. అది పాస్ చేస్తున్నారు. 2020లో వాళ్ళు వచ్చి మన బోర్డర్ మీద కూర్చొని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మన సమయం పాస్ చేశారు కదా. చైనా యుద్ధం చేయకుండా పాస్ చేశారు కదా. మనతో లక్షల కోట్లు ఖర్చు పెట్టించాడు కదా. అది చైనా చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ అనుకున్నది. ఒక రోజులో అయిపోతుందా, 20 రోజులు పడుతుందా? ఇది చాలా సీరియస్ యుద్ధం పాకిస్తాన్తో. నేనేం చెప్పాను మీకు, 22-23 సంవత్సరాల తర్వాత ఒక మేజర్ యుద్ధం చేస్తున్నాం అంతే కదా. అది బలబలాలు ఎంత ఉన్నాయి, వాళ్ళ టెక్నాలజీ ఎంత సంపాదించారు, వాళ్ళ టెక్నాలజీ వాళ్ళకి దగ్గర ఎన్ని డ్రోన్స్ ఉన్నాయి, 1,00,000 డ్రోన్స్ ఉన్నాయా, 50,000 డ్రోన్స్ ఉన్నాయా, 20,000 ఉన్నాయా అని మనకు తెలుస్తాయి కదా. ఇప్పుడు రోజుకి ఇప్పటి వరకు వాళ్ళంతా పరీక్ష చేశారు. పరీక్ష 300 డ్రోన్స్ పంపించారు. ఎలా కొడుతున్నారు, వాళ్ళ డిఫెన్సెస్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళు ఎలా చేస్తున్నారు, భారతదేశం టెస్ట్ చేసుకోవడానికి పంపించారు. రియల్ వార్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. చాలామంది ఇదే యుద్ధం అనుకుంటున్నారు. ఇదే యుద్ధం కాదు, ఊరినే టెస్టింగ్ చేస్తున్నారు. వాళ్ళకి బోర్డరు మనకి 2,500-3,000 కిలోమీటర్లు ఉన్నాయి. గుజరాత్ సముద్రం నుంచి హిమాలయ పర్వతాల వరకు. మనకి 15,000 కిలోమీటర్లు కాసుకోవాలి. చైనాతో 3,500, పాకిస్తాన్తో 3,500, నేపాల్తో 1,000-2,000, బంగ్లాదేశ్తో 5,000, ఈశాన్యం మైనమార్తో ఇంకో 2,000. సైన్యం అన్ని చోట్ల ఉన్నారు. ఈశాన్యంలో ఉన్నారు, కాశ్మీర్లో ఉన్నారు, అన్ని చోట్ల మంది కాస్తున్నారు. నేవీ కాసుకోవాలి. ఎవరో బాంబే లాగా వచ్చేసి ఒక పడవలో 20 మంది వచ్చేసి సూసైడ్ బాంబాలు వస్తే అల్లరైపోతుంది. సో మన సముద్రం తీరు 10,000 కిలోమీటర్లు, అండమాన్, లక్షద్వీప్, చాలా పెద్ద వ్యవహారం భారతదేశం. సో మనకున్న ఫోకస్ అంత ఉండదు, వాళ్ళకున్న ఫోకస్. అంటే మన ఆర్మీ కౌంట్ వేరు, పాకిస్తాన్ ఆర్మీ కౌంట్ కూడా వేరు కదా సార్. మన ఆర్మీ కౌంట్ అంటే లెక్క, మనకి సైన్యం పెద్ద సైన్యం ఉన్నది. మన సైన్యం బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్, చాలా ఇంటెలిజెంట్ పీపుల్, కాదట్లేదు. నేను ఏం చెప్తున్నా, మీరు ఏదో పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నాం అని కాదు, చైనాతో యుద్ధం చేస్తున్నాం. మర్చిపోవద్దు, చైనాతో యుద్ధం చేస్తున్నాం. చాలా పెద్ద యుద్ధం అది. చైనా అన్ని చోట్ల టాక్టిక్స్ వస్తుంది. చైనా అన్ని చోట్ల వాళ్ళకి సలహా ఇస్తుంది, శాటిలైట్ సాయం చేస్తాయి, ఇంటెలిజెన్స్ ఇస్తున్నారు, డబ్బు ఇస్తున్నారు. పాకిస్తాన్ కూలిపోతే చైనా మనం బోర్డర్ మీద కూడా వెంటానికి ఉండదు. వాళ్ళు వచ్చి ఇక్కడ పోరాడలేరు చైనా. ఎందుకంటే చైనాకి ప్రతి దేశంతో 15 దేశాలు సరిహద్దులో ఉన్నాయి. సముద్రం భూమి మీద అందరితో తగు. ఇక్కడికి వచ్చి టిబెట్లో కూర్చొని 2,00,000 మంది చేయలేరు. పాకిస్తాన్ వాడుతున్నారు ఆ లింక్. అప్పుడే పోతుందా, అప్పుడే పోదు. ఇప్పుడు 62 సంవత్సరాలు వాళ్ళ స్నేహం వెళ్తుంది. స్నేహం పునాది ఏంటి? మీ కఠిన విరోధి, మా కఠిన విరోధి, ఫ్రెండ్స్ మనం. అలాగే డబ్బు ఇస్తున్నారు. భారతదేశం ఇంకో దేశం ఆఫ్ఘనిస్తాన్ మనం బలపరిచామనుకోండి, ఆఫ్ఘనిస్తాన్ మనతో మంచిగా ఉంటే పాకిస్తాన్ ఫినిష్ అయిపోతుంది. ఆఫ్ఘనిస్తాన్ అటాక్ చేస్తూ ఉంటుంది, అక్కడ తిరగాలి ఇక్కడ తిరగాలి. అది జరగలేదు కదా ఇప్పటి వరకు అయితే జరగలేదు. ఇప్పుడు మీరు అంటున్నట్టు కూడా చైనాది కూడా ఇంకా జరగలేదు, బట్ ఇండైరెక్ట్ గా వాళ్ళకైతే సపోర్ట్ చేస్తున్నారని మీరు అంటున్నారు. ఇండైరెక్ట్ కాదు, డైరెక్ట్ సపోర్ట్. అంటే ఆ చైనీస్ మొహాలు కనపడట్లేదు మనకి ఓపెన్ గా, సీక్రెట్ గా అంతే. ఆ డ్రోన్స్ ని, ఆ టెక్నాలజీ చైనీస్ ది ఎవరు మేనేజ్ చేస్తున్నారు అనుకుంటారు? ఆ పాకిస్తాన్ ఇదా, లేకపోతే చైనీస్ హెల్ప్ చేస్తున్నారా? మీకు డ్రోన్ టెక్నాలజీ అంటే 10,000 మైళ్ళు దూరంగా ఉండి మేనేజ్ చేయొచ్చు. మీరు అక్కడ కూర్చోక్కర్లేదు బోర్డర్లో. అమెరికన్ డ్రోన్స్ అన్ని ఎవరు రన్ చేస్తున్నారు? అమెరికాది ఆరిజోనా, అక్కడ 15,000 మైళ్ళ నుంచి మేనేజ్ చేస్తున్నారు అమెరికన్ డ్రోన్స్. అందువల్ల టెక్నాలజీ మారిపోయింది. ఎస్ సార్, అంటే మీరు డికేడ్స్ నుంచి కూడా అన్ని చూస్తున్న అనుభవం ఉంది అని చెప్తున్న సందర్భంలో ఇప్పుడు G7 కాదు, ప్రపంచ దేశాలు కూడా సంయమనం పాటించండి, చర్చల ద్వారా పరిష్కారం దొరుకుతుంది అని అంటూ ఉన్న సందర్భంలో నిజంగా చర్చల వరకు వెళ్ళే అవకాశం ఉందా? చర్చల వరకు వెళ్తే చాలా డిమాండ్స్ ఉంటాయి. అంటే ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలి అనే ఒక దాన్ని పాకిస్తాన్ ఒప్పుకుంటే కానీ చర్చలు సఫలమైనట్టు మనం చెప్పలేం. మరి దానికి పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అవుతుంది? పాకిస్తాన్ ఏమంటుందంటే రెడీ, మేము ఆప్ చేయడానికి రెడీగా ఉన్నాం యూరోప్ చెప్తున్నారు. కానీ మీరు పెద్ద మనుషులుగా మమ్మల్ని ఇద్దరిని పిలిచి కాశ్మీర్ సెటిల్ చేయండి అంటున్నారు. మనం ఎలా ఒప్పుకుంటాం ఆ కండిషన్? చెప్పండి. మీరు ఒప్పుకోం కదా. సో అందువల్ల వాళ్ళు పెట్టే కండిషన్ అది. అమెరికా ఫోన్ చేసి ఆప్ చేస్తాం, మీరు మధ్యవర్తిగా రాండి అంటున్నారు. మన మధ్యవర్తిగా ఇంకోటిని తీసుకొచ్చి మన నెత్తి మీద ఎందుకు కూర్చోబెడతాం? సెటిల్మెంట్ చేయమన్నా? మీకు చూస్తున్నారు కదా సెటిల్మెంట్స్ అంటే ఏంటో తెలుగు రాష్ట్రాల్లో. ఆ సెటిల్మెంట్స్ లో ఎవరన్నా దిగినోళ్ళు మళ్ళీ బయటకు వస్తారో, ఆస్తి పోయి బయటకు వస్తారు. సో భారతదేశం